2022-23కి 10 కోట్లు మనకు వచ్చినాయి. అప్పుడు మనకు ఎలక్షన్స్ సమయం దగ్గరకు వచ్చింది, అది మనం యూజ్ చేసుకోలేకపోయాం, అది కొలాప్స్ అయింది. అయితే 2024 మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇదే 10 కోట్ల ఫండ్ను ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి మేము స్వయంగా మెమరాండం ఇచ్చాం 10 కోట్లకు. దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడున్న అంటే మాజీ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు వేరే ప్రపోజల్స్ పంపించారు. ఏం పంపించారు సార్? ఆ ప్రపోజల్లో ఏం పంపించారంటే ఒక కమిటీ హాలు, ఒక డ్రైనేజు 10 కోట్లలో కేవలం 2 డివిజన్లకు ప్రయోజనం కలుగుతుంది, మత్స్యబలారం అండ్ ఈస్ట్ అనంతపురం. మరి మేము కార్పొరేటర్లు 9 మంది ఉన్నారు, మరి మల్కాజిరి డెవలప్మెంట్ కావాలి కదా, అన్ని డివిజన్లు నీకు సమానమే కదా. మరి ఎటు మా డివిజన్కి ఎన్ని కోట్లు వచ్చినాయి, వేరే డివిజన్లకు ఎన్ని కోట్లు వచ్చినాయి, ఇది మేము ప్రశ్నిస్తున్నాం. డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మేము అధికారంలో లేరు, మీరు ఉన్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా మీ దగ్గరకు వచ్చి సహకరిస్తాము. తీసుకురండి, ఒక 200 కోట్ల ఫండ్ చేయిపియండి, డివిజన్కి 20 కోట్ల లెక్కన ఒక 200 కోట్లు తీసుకొచ్చి గత ప్రభుత్వంలో తెచ్చినట్టున్నారు కదా, అప్పుడు మా ప్రభుత్వం ఉంది కాబట్టి తెచ్చారు, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక 200 కోట్లు మంజూరు చేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాము. దీనికి మా ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తాము. ఇంకోటి ప్రధాన సమస్య, మా అయ్యన్నగర్లో 141 డివిజన్లో రిజర్వాయర్ ప్రాబ్లం ఉంది. గత 3-4 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం, అది అవ్వట్లేదు. ప్రభుత్వం మీదే కదా, ఇప్పుడు చేపియండి, మేమే దగ్గరుండి సన్మానం చేస్తాం. అంటే పోటీతత్వము అందరికీ ఉండాలని మీరే అంటారు, ఇక్కడ మీ పోటీతత్వం చూపెట్టండి. 10 కోట్ల ఫండు అదే ఇప్పుడు ఇది 10 కోట్ల ఫండ్ ఇప్పుడు ఇచ్చారు కదా, ఇది ఎవరిచ్చింది? ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినది, మేమిచ్చింది కాదు. ఇది మాది పక్కన పెట్టేసి ఏదైతే ప్రధాన సమస్యల మీద మేమైతే ఇచ్చామో అది గాలికి వదిలేశారు. ఏదైతే అనవసరంగా ఇప్పుడు కమిటీలు మాకు నెసెసరీ లేదు, కమిటీలకు 30 లక్షలు పెట్టారు, కమిటీలకు 10 లక్షలు పెట్టారు. ఇవాళ మాకు రిజర్వేర్ అవసరం ఉందండి గౌతమ్ నగర్కి. ఆ రిజర్వేర్ ఎక్కడుంది? ఇందులో 13.5 కోట్ల రిజర్వేర్ నాకు అవసరం ఉంది. పబ్లిక్ సఫర్ అవుతున్న రోజు మీరు కూడా నిన్న మీతో ప్రోగ్రామ్ సాక్షిలో కూడా చెప్తున్నారు, పబ్లిక్ వాటర్ సమస్య. మరి ఈ 10 కోట్లలో మరి పెట్టాలి కదండి, సమస్య ఉంది ఎక్కడ, మీరు తీసుకొస్తుంది ఏమిటి అంటే ఇక్కడ యాంటీ కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి మాకు నిధులు రావట్లేదు. ఎక్కడైతే కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారో అక్కడ నిధులు వస్తున్నాయి. ఇలా 21 కోట్ల డెవలప్మెంట్ చేసామన్నారు, ఎక్కడ చేశారు? శ్వేతపత్రం మేము రెడీ. ఏ డివిజన్లో చేశారు? 21 కోట్ల పని కేవలం మత్స్యబలారం డివిజన్, ఈస్ట్ అనంతపురం డివిజన్. మేము బహిరంగ వస్తాం, చర్చకు రమ్మనండి. 21 కోట్లు ఎక్కడ జరుగుతున్నాయి? నా డివిజన్లో ఎన్ని కోట్లు నడుస్తున్నాయి, పక్క డివిజన్లలో ఎన్ని నడుస్తున్నాయి, ఈస్ట్ అనంతపురంలో ఎన్ని నడుస్తున్నాయి, మత్స్యబలారంలో ఎన్ని నడుస్తున్నాయి, రమ్మనండి. అయితే 9 డివిజన్లది